హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆరెంజ్ జెల్లీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ జెల్లీలో ఎటువంటి కలర్స్ లేకుండా, జెలిటైన్ వాడకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. బయట కొనే జెల్లీస్ డిఫరెంట్ కలర్స్తో చేస్తుంటారు. అవి పిల్లల హెల్త్కి అంత మంచిది కాదండి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్తో ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్లో అయిపోతుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. మనం ఆరెంజ్ జెల్లీని చేసుకుంటున్నాం కాబట్టి ఆరెంజెస్ తీసుకోవాలి. ఆరెంజెస్ ప్లేస్లో మీరు ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. దానిమ్మ, ద్రాక్ష, పైనాపిల్, కివి ఇలా ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాం. ఆరెంజ్ జ్యూస్ని స్క్వీజర్తో కానీ లేదంటే ఆరెంజ్ పై ఉండే పొట్టును, లోపల ఉండే గింజల్ని తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకొని వచ్చిన జ్యూస్ని వడగట్టుకొని తీసుకోవచ్చు. ఇలా 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోండి. జెలిటైన్ వాడకుండా ఇలా కార్న్ఫ్లోర్తోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మీరు తీసుకున్న ఆరెంజెస్ స్వీట్నెస్ బట్టి 1/2 కప్పు నుంచి 1/3 కప్పు వరకు షుగర్ వేసుకోండి. మీరు పంచదార ప్లేస్లో బెల్లం పొడి కూడా వాడుకోవచ్చు. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దీంట్లో ఎటువంటి ఫుడ్ కలర్స్ వేసుకోని అవసరం లేదండి. లాస్ట్లో మొత్తం కుక్ అయ్యాక న్యాచురల్ ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ని వేసేసుకోవాలి. పంచదార ఇలా మొత్తం కరగపోయినా పర్వాలేదు, మనం కుక్ చేసేటప్పుడు కరిగిపోతుంది. మంటను లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కంటిన్యూస్గా గరిటెతో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపటికి ఇలా థిక్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు ఏమాత్రం గరిటెతో కలుపుకుండా వదిలేసినా ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందండి. సో గరిటెతో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఈ మిక్చర్ థిక్గా అయ్యాక కొంచెం ఇలా దగ్గర కావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కలుపుకోండి. ఇలా బటర్ కానీ నెయ్యి కానీ వేసి కలుపుకోవడం వలన టేస్ట్తో పాటు జెల్లీకి మంచి షైనింగ్ లుక్ కూడా వస్తుంది. ఇది బాగా కుక్ అయ్యి కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. అప్పటి వరకు గరిటెతో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అయ్యి ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జెల్లీని వేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న జెల్లీని వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు దీనిని ఇలా స్పాచులాతో కానీ లేదంటే ఏదైనా స్పూన్ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే కుక్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక అరగంట పాటు బయట వదిలేసినా సెట్ అయిపోతుంది. లేదంటే రూమ్ టెంపరేచర్కి వచ్చాక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని కట్ చేసుకోండి. ఇలా టచ్ చేస్తే చేతులకు అంటుకోకుండా ఉంటే మనకి సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు చాకుతో ఎడ్జెస్ మొత్తం ఒకసారి లూజ్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మీకు ఏ ఫ్రూట్స్తో కావాలంటే ఆ ఫ్రూట్స్తో ఇలా జెల్లీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ కలర్ అండ్ ఫ్లేవర్ మారుతాయి అంతేనండి. ఇలా ఫ్రూట్ జ్యూసెస్ని కుక్ చేయడం హెల్దీ కాదు కదా అనుకుంటారు. బట్ బయట కొనే వాటితో కంపేర్ చేసుకుంటే ఇలా మన చేతులతో హైజెనిక్గా ఎటువంటి కలర్స్ వాడకుండా చేయడం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చూసారు కదండి, పీసెస్ మనకి ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో. వీటిని ఇలా డైరెక్ట్గానే తినేయచ్చు, లేదంటే డెసికేటెడ్ కోకోనట్ ఉంటుంది కదా, దాంతో కానీ లేదంటే షుగర్ పౌడర్లో కానీ ఒకసారి కోట్ చేసుకొని తీసుకోండి. ఇలా కోట్ చేసుకుంటే చేతులకు కానీ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. ఇవి ఇంకా అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా కనిపించడానికి వీటిని డ్రై ఫ్రూట్స్తో కానీ చెర్రీస్తో కానీ లేదంటే టూటీ ఫ్రూటీతో కానీ గార్నిష్ చేసుకోండి. నేనైతే రెడ్ కలర్ టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకున్నానండి. ఈ టేస్ట్ అయితే కొంచెం పుల్లగా, స్వీట్గా, సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.